సుమిత్రని స్టేషన్కు తీసుకుని వెళ్ళి జ్యోత్స్నకి పట్టపగలే చుక్కలు చూపించిన కార్తీక్ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు జ్యోత్స్న మీద. స్టేషన్లో లాగి పెట్టి కొడతాడు జ్యోత్స్నని. అలా కొట్టడంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తాత, నన్నే కొడతావు కదా, నువ్వు కూడా ఆ కార్తీక్ దీపాలతో కలిసిపోయావు, బావా దీపాలతో కలిసిపోయి నువ్వు కూడా నన్ను కొట్టేంత వరకు వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నోరు మూయవే, మీ తాత ఇంకా కొట్టడంతో ఆపేశాడు, అదే నేనైతే చంపేసేదాన్ని నువ్వు చేసే పనికి అని చెప్పేసి పారిజాతం అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి గ్రాని, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయవు అంటూ ఉంటుంది. ఏంటి సపోర్ట్ చేసేది, ఎవరు చెప్పారు నీకు వాళ్ళు కిడ్నాప్ చేశారని? వాళ్ళు కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? నువ్వు ఎవరి ఆధారాలతో ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పారని వెళ్ళి కేసు పెట్టావు వాళ్ళ మీద అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు ఇప్పుడే ఆ కేసు కనుక వెనక్కి తీసుకోకపోతే ఆ పర్యవసానాన్ని నువ్వు భరించలేవు అని చెప్పేసి శివనారాయణ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో జ్యోత్స్న అయితే ఏం చేసేది లేక కేసు అయితే వాపస్ తీసుకుంటుంది. అప్పుడే ఇంకా దీప అయితే చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉండగా కార్తీక్ అయితే ఇంకా గుడిలో సుమిత్ర అలాగే దశరథ్తో ఇద్దరితో కలిసి పూజ అయితే చేస్తాడు. పూజ చేసిన తర్వాత దశరథ అంటూ ఉంటాడు, కార్తీక్ పదరా మన ఇంటికి వెళ్దాము. సుమిత్ర పద అని చెప్పేసి నడుస్తూ ఉండగా, అత్త మనం ఇంటికి వెళ్ళే ముందు ఇంకొక చోటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎక్కడికి రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని అని చెప్పేసి దశరథ అడిగినప్పుడు, మామయ్య నీ కూతురు మేమేదో నిన్ను కిడ్నాప్ చేసినట్టు దీపని అలాగే కాంచనని తీసుకెళ్లి స్టేషన్లో నిలబెట్టింది. ఇప్పుడే నాకు దీప ఫోన్ చేసింది. నేను చెప్పాను 10 నిమిషాల్లో కనుక మా ఇంట్లో లేకపోతే నీకు ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పేసి జ్యోత్స్నగా చెప్పినప్పటికీ కూడా 10 నిమిషాలు కాదు బావా, 20 నిమిషాలు వెయిట్ చేస్తాను, నువ్వు మా అమ్మను తీసుకురాగలవా అని చెప్పేసి నాతో ఛాలెంజ్ చేసింది. ఇప్పుడు నేను అత్తను తీసుకుని వెళ్ళి ఎస్ఐ గారికి చూపించి మా అమ్మని దీపని విడిపించుకోవాలి మావయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా దశరథ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ జ్యోత్స్నకి అసలు ఏం చేస్తుందో కూడా ఏమీ అర్థం కావట్లేదు. సుమిత్ర చూడు, ఇప్పుడు నా చెల్లిని అలాగే నా చెల్లి కోడల్ని కూడా స్టేషన్లో నిలబెట్టింది అంటే ఇంకా ఏమనాలి జ్యోత్స్నని? పదరా నేను చెప్తాను జ్యోత్స్న పని అని చెప్పేసి ఇంకా అందరూ కూడా వీళ్ళ ముగ్గురు కూడా స్టేషన్కి అయితే బయలుదేరుతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే కార్తీక్ అయితే వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి సడన్ ఎంట్రీ అయితే కార్తీక్ ఇస్తాడు. ఏంటి బావా ఇప్పుడు వచ్చావు? మీ అమ్మ మీ ఆవిడ కూడా మా మమ్మీని దాచేసి కిడ్నాప్ చేశారు, అందుకే నేను కేసు పెట్టాను. ఇప్పుడు చూస్తే తాత అలాగే గ్రాని కూడా నన్నే తిడుతున్నారు. ఇప్పుడు నువ్వొచ్చావా నన్ను తిట్టడానికి అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. జ్యోత్స్న, నిన్ను తిట్టడానికి రాలేదు, సుమిత్ర అతను నేను తీసుకుని వచ్చాను. సుమిత్ర అతన్ని ఎస్ఐ గారికి చూపించి నా భార్యని మా అమ్మని ఇద్దరిని కూడా నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బావా, మా మమ్మీని తీసుకొచ్చావా అని అనడంతోనే సుమిత్ర దశరథ కూడా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళిద్దరిని జంటగా చూసిన శివనారాయణ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అరే కార్తీక్, నాకు తెలుసురా నువ్వు అనుకున్న పని చేస్తావని, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా అనుకున్నావు అంటే కనుక చేసి తీరుతావు. నా కొడుకుని కోడల్ని కలిపావురా, నా జీవితానికి ఇంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. పారిజాతం అయితే వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నారు ఈ ముసలోడును కార్తీక్? ఇప్పటి వరకు సుమిత్ర లేదు అన్నారు, ఇప్పుడేమో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సుమిత్రని? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఏదైతే ఏమైంది, సుమిత్ర క్షేమంగా వచ్చింది, అంతే చాలు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే ఒక్కసారిగా వాళ్ళ మమ్మీని చూసి షాక్ అయిపోతూ, బావ అన్నంత పని చేశాడు, మమ్మీని తీసుకువచ్చేశాడు, ఇంకా నేను పెట్టిన కేసు అయితే చెల్లదు, ఇప్పటికి కూడా నేను కేసు రిటర్న్ తీసుకోకపోతే మా తాత నన్ను ఇంట్లోండి గెంటేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనుకొని ఇంకా కేసు అయితే వాపస్ తీసుకుంటుంది. వాపస్ తీసుకోగానే ఇంకా కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, తాత ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి నేను నీకు ఒక నిజం చెప్పాలి. సుమిత్ర అత్త ఇంట్లోండి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలుసా? సుమిత్ర అత్త ఈ తాలిబొట్టు తీసి దాయడానికి కారణం ఎవరో తెలుసా? జ్యోత్స్న అని చెప్పగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావా ఇంత బాంబు పేల్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అమ్మ సుమిత్ర నిజమేనా? కార్తీక్ చెప్పింది నిజమేనా? నువ్వు తాలిబొట్టు తీయడానికి కారణం జ్యోత్స్ననా అని చెప్పేసి అక్కడే అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అవును మామయ్య గారు, జ్యోత్స్న తాళి తీయమని చెప్పేసి నాతో ఒట్టు వేయించుకుంది, అందుకని తప్పక నేను కూతురి కోసం మాట కాదనలేక తాళి తీశాను. లేదంటే నా మనసు గురించి మీకు తెలుసు, నేను
నేను ఏ రోజు కూడా ఎవరికి అపకారం తలపెట్టనన్న విషయం కూడా మీకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ వెళ్ళి జ్యోత్స్న చెంప పగలగొడతాడు. అలా చెంప పగలగొట్టడంతో జ్యోత్స్న అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. తాత అని చెప్పేసి అరవడంతో ఛీ నోరు ముయ్యి, నువ్వు నా మనవరాలని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. పరాయి ఆడపిల్ల కూడా కాదు, నీ మేనత్త కోడలు తాలిబొట్టు తీయడానికి నీకు మనసెలా వచ్చింది? ఎందుకింత మరీ కఠినంగా తయారైపోతున్నావో నువ్వు అర్థం కావటం లేదు. పారిజాతం నువ్వైనా చెప్పాలి కదా, ఇలా ఎలా తయారవుతుంది జ్యోత్స్న అని చెప్పేసి పారిజాతంతో అంటూ ఉంటాడు. ఏమండి నాకు తెలియదండి, లేదంటే నేను ఖచ్చితంగా మందలించేదాన్ని. ఇక నుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను జ్యోత్స్న ఇలాంటి ఏమీ చేయకుండా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది పారిజాతం. కానీ ఇంకా జ్యోత్స్న అయితే కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. బావా భలే దెబ్బ కొట్టావు నువ్వు నన్ను, నేను నిన్ను దెబ్బ కొడదామని రమ్మన్నాను. అందుకే మీ అమ్మని మీ ఆవిడ్ని పోలీసుల దగ్గర నేను నిలబెడితే నువ్వు నేను ఊహించలేని దెబ్బ కొట్టావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను బావా, నిన్ను దీపని వదిలిపెట్టను. ఖచ్చితంగా మీ ఇద్దరిని వేరు చేసి నీకంతా షాక్ ఇస్తానో చూడు అని చెప్పేసి జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా పదండి ఇంటికి చేసిన నిర్వాకం చాలు అని చెప్పేసి జ్యోత్స్ననైతే పట్టుకొని బయటకైతే తీసుకుని వస్తాడు శివనారాయణ. ఇంకా దశరథ అయితే జ్యోత్స్న నీకు ఎలా చెప్తే బుద్ధి వస్తుందో నాకు అర్థం కావటం లేదు. సాటి ఆడపిల్ల విషయంలో నీకు అలా ఎలా చేయాలనిపించింది? సుమిత్ర నువ్వు చేసిన దాంట్లో తప్పు అయితే ఏమీ లేదు. ఇప్పుడే నేను నిన్ను క్షమిస్తున్నాను అందరి ముందు. మన ఇద్దరం ఇటువరకులాగా ఎలా ఉన్నామో అలాగే ఉందామని చెప్పేసి అందరి ముందు కూడా దశరథ అయితే తను చేసిన తప్పునైతే ఒప్పుకుంటాడు. అందరి ముందు కూడా సుమిత్రకు సారీ చెప్పడంతో అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి, నేనే తప్పు నిర్ణయం తీసుకున్నాను, అందరూ నన్ను క్షమించాలి అని చెప్పేసి అందరి ముందు క్షమాపణ అడిగేసరికి ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ జ్యోత్స్న మాత్రం తన మనసులో అనుకుంటూ ఉంటుంది, బావా నా స్వరూపాన్ని నువ్వు బయట పెట్టావు, ఇంకా తాత నన్ను అంతా నెగిటివ్గానే చూస్తాడు. నా కుటుంబాన్ని అంతా కూడా నీ వైపు తిప్పుకున్నావు. నా కుటుంబం అంతా కూడా నాదే, కానీ నాకైతే ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ కూడా నీకు నీ కుటుంబానికి దీపకే సపోర్ట్ చేస్తున్నారు. అలా మార్చేశావు నువ్వు. నిన్నైతే నేను వదిలిపెట్టను బావా. ఇప్పటి వరకు దీప మీదే నా పగ అనుకున్నాను, ఇక మీదటి నుంచి నీ మీద కూడా నా పగ అని చెప్పేసి మనసులో అనుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా కాంచన అయితే వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటుంది, అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య, నువ్వు వదిన కలిశారు, మీ ఇద్దరు కూడా ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ నా మేనకోడల గురించే నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య. జ్యోత్స్న అసలు అలా ఆలోచనలు ఏంటో, తను ఏంటో, ఎందుకు ఇలా తయారవుతుందో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అన్నయ్య అని చెప్పేసి దశరథ్తో అంటూ ఉంటుంది. అమ్మ కాంచన, జ్యోత్స్న కూడా మారుతుంది మనకులాగానే, నువ్వు మాత్రం అటువంటి ఏమీ ఆలోచించకు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇంకా అందరూ కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంకా శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ దీప ఈ శుభతరుణంలో నీ చేత్తో నాకు మంచిగా భోజనం చేయాలనిపిస్తుందమ్మా. నీ చేత్తో నాకు ఇష్టమైంది, అలాగే మా కోడలికి ఇష్టమైనవన్నీ ఎవరికి ఏమి ఇష్టమో, ఎవరు ఏం తింటారో అన్నీ కనుక్కొని ఆ ప్రతి వంటలు కూడా నువ్వు చెయ్యి. అందరూ కూడా ఇక్కడే ఉండి ఈరోజు అంతా హ్యాపీగా తినేసి హ్యాపీగా ఉందాం ఈ రోజంతా అని చెప్పేసి శివనారాయణ చెప్పడంతో జ్యోత్స్న అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, బ్రతుకు అందరూ సంతోషంగా ఉన్నారు, నేను తప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది.